నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు మిల్ మేకర్ కర్రీ విత్ టమాటో ప్యూరీతో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా ఈజీ. మనం ముందుగా పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని కలుపుకోండి. అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత 2-3 పచ్చిమిర్చి చీలికలు అండ్ సన్నగా తరుగుకున్న ఆనియన్స్ వేసి కలుపుకోండి. ఆనియన్స్ ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి కలుపుకోండి. కరివేపాకు, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పసుపు వేసుకొని కలపండి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి. గార్లిక్ పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే టమాటోస్ అని మిక్సీ పట్టుకున్నానండి. దీన్ని టమాటో ప్యూరీ అంటారు. నేను దీంట్లో ఏం వేసుకోలేదు, డైరెక్ట్గా 3 టమాటోస్ డైరెక్ట్గా పట్టుకొని దాంట్లో వేసి కలుపుకుంటున్నాను. అండ్ చూడ్డానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది, నాకైతే కలుపుతుంటే భలే అనిపించింది. అండ్ ఈ టమాటో ప్యూరీ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి. మూత పెట్టకూడదు అసలు, ఎందుకంటే మూత పెట్టడం వల్ల ఆ పచ్చి వాసన అనేది దాంట్లోనే ఉండిపోతుంది. ఆ తర్వాత ఇలా ఆయిల్ పైన తేలిన మేకర్ని ముందుగానే బాయిల్ చేసుకున్నానండి. బాయిల్ చేసుకున్న వెంటనే కూల్ వాటర్ అని పోయాలి, చన్నీళ్ళు పోయాలి, లేకపోతే మెత్తగా అయిపోతుంది. సో నేను వీటిని టమాటో ప్యూరీలో వేసి కొన్ని వాటర్ లైట్గా వేయినట్టు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి కలిపిన తర్వాత. బికాస్ ఆ టమాటో ప్యూరీ అంతా ఆ మిల్ మేకర్కి పట్టాలి అని చెప్పి లైట్గా వాటర్ వేసుకున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి కలుపుకుంటున్నాను. ఇలా ఒక 5 మినిట్స్ ఆ టమాటో ప్యూరీలో మిల్ మేకర్ మగ్గించిన తర్వాత పచ్చి ధనియాల పొడి వేసి కలుపుకుంటున్నాను. ఆ తర్వాత నేను చాలా లైట్గా గరం మసాలా వేస్తున్నాను. వేయనంత, అది మీ ఇష్టం, వేసుకోండి లేకపోతే లేదు, కానీ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఆయిల్ పైన తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి, అంతే. నాకైతే ఈ మిల్ మేకర్ టమాటో విత్ ఇలా టమాటో ప్యూరీ కాంబినేషన్ చాలా ఇష్టం. మీకు నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.